చాలామందికి ఆదివారం వచ్చిందంటే ముక్కలేనిది ముద్ద దిగదు. ముఖ్యంగా చికెన్ ప్రియులైతే చాలామంది ఉంటారు. అయితే ప్రస్తుతం చికెన్ ధర భారీగా పడిపోతుంది. దీనికి కారణం ఏంటనుకుంటున్నారా? గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కోళ్లు భారీగా చనిపోతున్నాయి. ఒక్క ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనే గడిచిన 15 రోజుల్లో 40 లక్షల కోళ్ళు అయితే చనిపోయాయి. అయితే ఈ కోళ్ళు చనిపోవడానికి వైరస్ కారణం అని చెప్పేసి అయితే పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్తున్నారు. అసలు ఏ వైరస్ అని చెప్పేసి కూడా వారు ఇప్పటి వరకు కూడా ఫైండ్ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉభయ గోదావరి జిల్లా, అలాగే తెలంగాణలోని ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో అయితే కోళ్ళు దాదాపు రోజుకు 10,000 నుంచి 20,000 వరకు కోళ్ళు చనిపోతున్నాయని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. ఉదయం ఒక షెడ్లోని కోడికి ఒక కోడికి వైరస్ సోకిందంటే సాయంత్రం వరకు షెడ్ మొత్తం కోళ్ళకు కూడా వైరస్ సోకుతుందని చెప్పేసి కూడా పౌల్ట్రీ ఫార్మ్ యజమానులు చెప్తున్నారు. అసలు ఇది ఏ వైరస్ అని చెప్పేసి కూడా తమకు అంతు చిక్కడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో చలిగాలుడు వేయడం వల్ల కొన్ని కోళ్ళకైతే ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. కానీ ఇప్పుడు కోళ్ళలో ఉన్న లక్షణాలను చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి కూడా పౌల్ట్రీ ఫార్మ్ రైతులు చెప్తున్నారు. ఇదేంటో గుర్తించాలి, లేకపోతే మాకు చాలా నష్టం వాటిల్లుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ళకు అంతు చిక్కని వైరస్ రావడంతో అయితే కోళ్ళు భారీగా చనిపోతుండడంతో అయితే ఈ చికెన్ తినేవారైతే చాలా భయపడిపోతున్నారు. ఈ వైరస్ ఎక్కడ మనుషులకు సోకుతుందని చెప్పేసి ప్రస్తుతం కోళ్ళకైతే H5N1 అనే వైరస్ సోకుతున్నట్లయితే పశుసంవర్ధక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే శాంపిల్స్ అయితే స్వీకరిస్తున్నారు. ఎక్కడైతే పౌల్ట్రీ ఫారంలో కోళ్ళు చనిపోతున్నాయో వాటి వద్ద నుంచి అయితే శాంపిల్స్ స్వీకరించి అయితే టెస్ట్కి పంపించారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీగా కోళ్ళు అయితే చనిపోతున్నాయి. ఒక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనే గడిచిన 15 రోజులు 40 లక్షల కోళ్ళు చనిపోయాయంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఏ వైరస్, అసలు ఈ వైరస్ ఉన్న కోళ్ళను తింటే మనుషులకు కూడా వ్యాపిస్తుందా లేదనేది కూడా దీని మీద క్లారిటీ రావాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతానికైతే పౌల్ట్రీ ఫారం రైతులు అయితే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. త్వరలో ఈ వైరస్ ఏంటి, వచ్చిన వైరస్కు విరుగుడు ఏమైనా ఉందా, మనకు మెడిసిన్స్ ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా పశు వైద్య అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే పౌల్ట్రీ ఫారం రైతులు కోరుతున్నారు.